నిజామాబాద్ సెంట్రల్ జైల్లో గంజాయి గుప్పట. ఇద్దరు ఖైదీలను చితక్కొట్టిన జైలు అధికారులు. తీవ్ర గాయాలట. జైలు విజ్ఞప్తితో వారిని మరో కారాగారానికి తరలింపట. ఘటనపై విచారణ చేపట్టిన జైలు శాఖట. అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉండే నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పుమంది. జైలు గోడలు దాటి గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత పదార్థాలు లోపల ఉన్న ఖైదీల చేతికి అందాయి. నిషేధిత పదార్థాలు జైల్లోకి ఎలా వచ్చాయనేది విచారించాల్సిన జైలు అధికారులు వాటిని ఉపయోగించారన్న కారణంతో ఇద్దరు ఖైదీలను విచక్షణారహితంగా కొట్టారట. ఒకరికి పక్కటెముక, మరో కాలు విరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గత వారం ఇద్దరు ఖైదీలతో అధికారులు జైలు ఆవరణ పరిశుభ్రం చేయించారు. వారికి ఒక ప్యాకెట్ దొరకడంతో తెరిచి చూడగానే అందులో కొంత గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత పదార్థాలు లభించాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇద్దరు ఖైదీలు వాటిని ఉపయోగించారు. ఖైదీలు గంజాయి తాగారన్న విషయం 2 రోజుల తర్వాత బయటకు రావడంతో జైలు అధికారులు వారిని పిలిచి విచక్షణారహితంగా కొట్టారట. ఓ ఖైదీకి పక్కటెముక, మరో ఖైదీకి కాలు విరిగిందట. కేసు విచారణ సందర్భంగా ఇద్దరు ఖైదీలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా తమపై జైలు అధికారులు దాడి చేసిన విషయాన్ని, గాయాలను వారు న్యాయమూర్తికి విన్నపించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే తిరిగి అదే జైలుకు పంపితే అధికారులు ఇబ్బంది పెడతారని తాము ఆ జైలుకు వెళ్ళబోమని ఖైదీలు వేడుకోవడంతో వారిని మరో జైలుకు తరలించారు. ఇంత జరిగిన జైలు అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా దాచడం మరో కొసమెరపట. ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు విషయాన్ని సీరియస్గా తీసుకుని ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గంజాయి ఎట్లా వెళ్తుంది జైల్లోకి? ఎవరు తీసుకెళ్ళాలి? బయట నుంచి వెళ్ళేటోళ్ళు ఎవ్వడు ఉండడు, కేవలం పోలీసులు తప్పితే. కానిస్టేబుల్ కానీ జైలు అధికారులుగా తప్పితే ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎవ్వరికి ఎంట్రీ ఉండదు. ప్లస్ ఎవరైనా ములాఖాత్ పేరు మీద వెళ్ళాలంటే వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు తెచ్చిన బాక్సులతో సహా పరిశీలించిన తర్వాత, చెక్ చేసిన తర్వాత లోపలికి పంపుతారు. ఇక మూడు స్టేజ్ల్లో ఆ బాక్సులు కావచ్చు, ఏదైనా మనం ములాఖాత్కి పట్టుకెళ్తే ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్